శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 5వ అధ్యాయం. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఫకీరుకు సాయి నామం ఎట్లు వచ్చెను. ఇతర యోగులతో సహవాసం. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు, వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతం. ఈ కథ యొక్క పూర్తి వివరములు. మొహియుద్దీన్ తంబోలీతో కుస్తీ. జీవితములో మార్పు. నీళ్లను నూనెగా మార్చుట. జోహార్ అలీ అను కపట గురువు. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచట ధనికుడకు మహమ్మదీయుడొకడు ఉండెను. అతని పేరు చాంద్ పాటిలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రం తప్పిపోయెను. 2 మాసములు వెదికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజములపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూపు గ్రామమునకు పోవుచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మట నొక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటక పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాందు పాటిల్ను చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొండ తడువు విశ్రాంతి గొనుమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కన వెదుకుమని ఫకీర్ చెప్పెను. అతడచ్చటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీర్ సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియా అయి ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీర్ వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పుగుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చెను. మరల అక్కడే సటకాను నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చాపి నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాంద్ పాటిల్కు అందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటిలు ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటిల్ గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామం. అందుచే కావలసిన సన్నాహములన్నీయు చేసుకొని పాటిల్ షిరిడీ ప్రయాణం అయ్యెను. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయెను. పెండ్లివారు ధూపు గ్రామం తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీర్ మాత్రం షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరంగా నిలచెను. ఫకీరుకు సాయి నామం ఎట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపముననున్న భక్తమహల్ సాపతి గారి పొలములో నున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలోనున్న వారొకరి తర్వాతనొకరు దిగిరి. ఫకీర్ కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్తమహల్ సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇది ఇతర యోగులతో సహవాసం. సాయిబాబా షిరిడీలోనొక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి. బాబా షిరిడీ రాకపూర్వమే దేవీదాస్ అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోనూ చావడిలోనూ నుండెను. కొంతకాలం ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాస్ గోసావి అను ఇంకొక యోగి అచ్చుటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఆ యోగితో మాట్లాడుచుండేవారు. లేదా బాబా ఉండు చోటకు జానకీదాస్ పోవుచుండెను. అటులనే పూనా తాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుచుండేవాడు. ఆయన గృహస్థుడు. పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో నిట్లనెను. ఈ మణి ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయని నాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యం చేసుకొనినది కనుకనే సాయిబాబా అను నీ మణిని రాబట్టుకొనగలిగెను. ఏవల గ్రామంలోనున్న మఠంలో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను.
అతడు అక్కల్కోటకర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను: ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లా అనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాన్ వలె దుస్తులు వేసుకునేది వారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామంతాత్యాయను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండేవాడు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేడివారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలుగుచుండేవి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచటన ఒక పూల తోట లేచెను. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోచున్నారు. వేప చెట్టు కిందనున్న పాదుకల వృత్తాంతం. అక్కల్కోటకర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణజీ అలీబాగ్కరు. ఇతడు అక్కల్కోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేడివాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకొనెను. అతడు అచ్చడికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతం షిరిడీ నా నివాస స్థలం. అచ్చడికి పోయి నీ పూజ ఓనరింపుము. అందుచే అక్కల్కోట పోవలనను తన నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణాజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసంలో ఆనందంతో గడిపెను. దీని జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణ మాసంలోనొక దినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం 1912లో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేర్ నాయకునకు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానే వాస్తవుడు శ్రీ బీవీ దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మమల్తాదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణమేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతమును శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారే నతడు షిరిడీ వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ అలీబాగ్కర్ నతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణమేర్ నాయకుకు జీకే దీక్షిత్కి సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థం బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని బాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండరు సలహానిచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీకి వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. ఈ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా
చెక్కించమనిరి. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకి జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను సృష్టించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేటి అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. బాబా ఆ పైకము పాదుక ప్రతిష్టకు ఖర్చు నిమిత్తం ఇచ్చెను. మొత్తం 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాక్డే అను బ్రాహ్మణుడు నామా పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి సిరిడి తెచ్చుటకు 780 ఖర్చు సగుణమేర నాయకి ఇచ్చెను. ప్రస్తుతం జాకడే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయ్ కృష్ణజీ అక్కల్కోటకర్ మహారాజు భక్తుడు 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవుచు మార్గమధ్యమున సిరిడి యందు దిగెను. బాబా దర్శనం చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవలనని కొని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కల్కోటలోనేమున్నది? అక్కడెలా పోయేదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయ్ కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుటకు మానుకొనెను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు సిరిడి యాత్ర చేసెను. హేమాడ్ పంతునకి వివరములు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయటం మానియుండరు. మొహియుద్దీన్ తంబోలీతో కుస్తీ, జీవితంలో మార్పు. సిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేడు వాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పొడవాటి చొక్కా తొడిగికొని నెత్తిపై గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్క కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతుష్టి చెందేడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివేడివారు. పేదరికం భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగెను. అదే సమయములో దేహమును దమించి దేవుని సహవాసం చేయుమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగిరు సంసారం విడిచెను. ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడెను. పూనా తాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేడి వారు కారు. ఎవ్వరితోనూ తమంతట తాము మాట్లాడేడి వారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా అడిగిన దానికి మాత్రం జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగం వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు యూరవతలనున్న కాలవ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేడివారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచేడివారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండేడివారు. నీమ్గాములో బాబాసాహెబ్ త్రయంబక్ జీ డేంగలే అనునతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకొన్నను, సంతానం కలగలేదు. బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహంచే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడియాయను.
అహ్మద్నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేడివారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకొని చిలింగొట్టం, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గరనుంచుకొను సటక మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలె మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫిని, లంగోటి కట్టుకునేడివారు. చలిని కాచుకొనుటకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలం మాత్రం ఉండెను. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగిషిరాళ్లు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వం తకియాలో చాలా కాలం నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపంలన్నా చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించు షావుకార్లను నూనె ఎడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపంలు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటివలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనం చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమొందునట్లు ప్రమిదలన్నీయు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షావుకార్లు పశ్చాత్తాపడి బాబాను మన్నింపమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యము నంటిబెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తర్వాత అహ్మద్నగర్ నుండి జౌహర్ అలీ అను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపంలోనున్న స్థలంలో దిగెను. ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు. ఖురాన్ అంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవంతో చూచుచుండేవారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గాహ్ అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గాహ్. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారితీసింది. దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదునందుండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయారు. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా ఎందులకు అడ్డు చెప్పక శిష్యుని వలనే మసలుకొనెను. తర్వాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అతడు నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను. శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడు అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోచుండేవారు. కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో నుండుట ఎంత మాత్రం ఇష్టం లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గాహ్ వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీకి తీసుకుపోవుటకై వచ్చినామని చెప్పిరి. జౌహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని,
అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీర్ అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జవహర్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నియమమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాస్ షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో నుండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవం, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్మ్యామోహం తావతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యపాటిలు, కాశీనాథ్ షింపి మొదలగు గాగల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేడివారు. జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదంలో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయాను. షిరిడీ నుండి పలాయనం చిత్తగించెను. ఆ తర్వాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వారిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువు నెట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురువు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.